మీరు ఏదైతే చూస్తున్నారో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే ఆర్‌సీఐ రోడ్‌కి జస్ట్ 200 మీటర్ల డిస్టెన్స్‌లోనే మీకు కనిపిస్తున్న విధంగా అన్ని ఇల్లుల మధ్యలో ఇప్పటికిప్పుడు ఆక్యుపై చేసుకునే విధంగా ఒక డైరెక్ట్ ఓనర్ సెగ్మెంట్‌లో 150 గజాల G+1 ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొని వచ్చాను. సో ఈ ప్రాపర్టీ అసలు ఎక్కడ ఉంది? ఈ ప్రాపర్టీ యొక్క వివరాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. మన ప్రాపర్టీని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే ముందు మన ప్రాపర్టీ యొక్క ఎగ్జాక్ట్ పిన్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఏదైతే చూస్తున్నారో ఈ మల్లాపూర్ లొకాలిటీలో సిఎన్ రెడ్డి కాలనీలో గణేష్ ఎన్క్లేవ్ రోడ్ నెంబర్ 1లో మీకు కనిపిస్తున్న విధంగా YAR కన్వెన్షన్ హాల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో మన ఈ ప్రాపర్టీ అనేది సిచ్యువేట్ అయి ఉంది. అలాగే మన ఈ ప్రాపర్టీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే కనిపిస్తున్న ORR ఎగ్జిట్ నెంబర్ 12, ORR ఎగ్జిట్ నెంబర్ 13, ఫ్యూచర్ సిటీ తొంగర్కలాన్ అనేవి కేవలం 17 కిలోమీటర్ల డిస్టెన్స్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కేవలం 11 కిలోమీటర్ల డిస్టెన్స్ అండ్ మనకు కర్మన్ఘట్లో ఉన్న హనుమాన్ టెంపుల్ అనేది కేవలం 8.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన ఈ ప్రాపర్టీ నుంచి ఈజీగా కమ్యూట్ అవ్వచ్చు. అలాగే మన ప్రాపర్టీ యొక్క హైలైట్స్ చూసుకున్నట్లయితే మీకు చెప్పిన విధంగా మన ఈ ప్రాపర్టీ అనేది ఈ కనిపిస్తున్న ఆర్సీఐ రోడ్కి జస్ట్ 200 మీటర్ల డిస్టెన్స్లోనే అందుబాటులో ఉండగా మన ఈ ప్రాపర్టీకి మనకు ఫ్రంట్ సైడ్లో YAR కన్వెన్షనల్ అందుబాటులో ఉంది అండ్ బ్యాక్ సైడ్లో మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఆకాంక్ష గ్రామర్ స్కూల్ కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే మన ప్రాపర్టీ యొక్క అవుట్లుక్ చూసుకున్నట్లయితే మనకు మంచి లైట్ కలర్స్ యూస్ చేసుకొని ఒక మంచి గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మన ఈ ప్రాపర్టీని డిజైన్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు గేట్కి బోత్ సైడ్స్ కూడా మనకు గ్రానైట్స్ యూస్ చేసుకొని ఒక మంచి గ్రాండ్ ఎంట్రన్స్ మనకు డిజైన్ చేయడం జరిగింది. ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్లో నుంచి లోపలికి రావడంతో మనకి కనిపిస్తున్న స్పేస్ అంతా కూడా ఒక కార్ లేదు అంటే ఒక 2 బైకులు పట్టేంత పార్కింగ్ స్పేస్గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ప్రాపర్టీకి వాస్తు ప్రకారమే ఈశాన్య మూలలో మనకు బోర్ అలాగే సంపుని ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ లో మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ ఏరియాలో మనకు స్టెప్స్ ని ప్రొవైడ్ చేశారు. ఈ స్టెప్స్ కింద మనకు కనిపిస్తున్న విధంగా మనకు మంచి యూటిలిటీ ఏరియాని కూడా డిజైన్ చేయడం జరిగింది. అలాగే మనం ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకుంటే మనకి ఇది ఇండియన్ టేక్ వుడ్ యూస్ చేసుకొని ఒక మంచి క్లాసిక్ మోడల్లో మనకు చుట్టూ కూడా మనకు గోల్డెన్ స్ట్రిప్ తోటి ఒక మంచి టైల్ వర్క్ తోటి అలాగే పైన కనిపిస్తున్న విధంగా ఒక మంచి క్లాసిక్ సీలింగ్ తోటి మనకి ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ని మనకు డిజైన్ చేశారు. ప్రాపర్టీ మనకు ఈజీగా మెయింటెనెన్స్ ఉండే విధంగా మనకు 2.5 feet సెట్ బ్యాక్ తోటి మనకు ప్రాపర్టీని డిజైన్ చేశారు. ఈ విధంగా మీరు ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రాపర్టీకి ఒక మంచి వెంటిలేషన్ కూడా మనకు వస్తుంది. ముందుగా ప్రాపర్టీ యొక్క టెనెట్స్ పోర్షన్ ని మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్స్ప్లోర్ చేసినట్లయితే ఈ యొక్క హాల్ మరియు డైనింగ్ రూమ్ అనేది మనకు 10/24 feet డైమెన్షన్స్ లో ఒక విశాలమైన కొలతలతో మనకు డిజైన్ చేశారు. ఈ యొక్క హాల్లో మనం ఒక 3+1 సోఫా వేసుకున్నా కానీ ప్రొవిజన్ అయ్యే విధంగా అండ్ ఈ యొక్క డైనింగ్ రూమ్ లో మనకు ఒక 4-seater డైనింగ్ టేబుల్ వేసుకున్నా కానీ సెట్ అయ్యే విధంగా ఒక మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా మనకి ఈ యొక్క హాల్ కమ్ డైనింగ్ రూమ్ లో నార్త్ ఫేసింగ్ లో మరియు సౌత్ ఫేసింగ్ లో ఒక మంచి విండోస్ ని మనకు ప్రొవిజన్ చేశారు. ఈ హాల్ లో కనిపిస్తున్న ఈ టీవీ యూనిట్ అనేది మనకు యాజ్ ఆఫ్ టుడే ఒక ప్లేన్ మోడల్లోనే మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క డైనింగ్ రూమ్ కి లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకు ఒక మంచి కిచెన్ కమ్ మనకు ఒక పూజా రూమ్ ని డిజైన్ చేశారు. ఈ కిచెన్ లో ఒక 1 to 2 persons నిలబడి ప్రశాంతంగా వంట చేసుకునే విధంగా మనకు డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క పూజా రూమ్ లో కూడా ఒక పర్సన్ హ్యాపీగా కూర్చొని పూజ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. ఈ టెనెట్స్ రూమ్ లో మన ఈ యొక్క హాల్ కి రైట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ 2 బెడ్రూమ్స్ ని మనకు డిజైన్ చేశారు. దీంట్లో మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకు 10/12 feet డైమెన్షన్స్ లో మనకు ఒక కింగ్ సైజ్ బెడ్ పట్టే విధంగా మన ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ ని విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఒక క్లాసిక్ సీలింగ్ మోడల్ తోటి మనకు డిజైన్ చేయడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి పక్కన చూసుకున్నట్లయితే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ని కూడా డిజైన్ చేశారు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది 12/11.6 డైమెన్షన్స్ లో ఒక 6x6 బెడ్ వేసుకున్నా కానీ పిల్లలకి చదువుకునే విధంగా ఒక టేబుల్ సెటప్ చేసుకునే విధంగా మనకి ఈ యొక్క రూమ్ ని డిజైన్ చేశారు. ఈ యొక్క చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా మనకు డిజైన్ చేశారు. ఈ విధంగా ఈ యొక్క పోర్షన్ ని గ్రౌండ్ ఫ్లోర్ లో మనం టెనెట్స్ కి ఇచ్చుకున్నట్లయితే ఎవ్రీ మంత్ కూడా మనము ఒక 10 to 12,000 ని మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. మనకి కనిపిస్తున్న ఈ సెట్ బ్యాక్ ఏరియాలో మనకు ఒక ఎక్స్ట్రా వాష్రూమ్ ని కూడా డిజైన్ చేశారు. ఈ వాష్రూమ్ ని మనం ఫ్యూచర్ లో కావాలి అనుకుంటే ఒక లిఫ్ట్ ప్రొవిజన్ గా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు.
ఫస్ట్ ఫ్లోర్ లో స్టెప్స్ ఎక్కి మనం పైకి రావడంతో ఈ కనిపిస్తున్న స్పేస్ అంతా కూడా ఒక 2 to 3% కూర్చొని టైం స్పెండ్ చేసుకునే విధంగా ఒక మంచి క్వాలిటీ స్పేస్ ని బాల్కనీగా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ బాల్కనీలో కూడా మనకి కనిపిస్తున్న మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ఈస్ట్ ఫేసింగ్ లో మనకి ఇండియన్ టేక్ వుడ్ యూజ్ చేసుకొని ఒక క్లాసిక్ మోడల్ లో మనకు డిజైన్ చేయడం జరిగింది. డోర్ కి బోత్ సైడ్స్ అలాగే మనకు పైన కనిపిస్తున్న సీలింగ్ కూడా ఒక మంచి గ్రాండ్ లుక్ వచ్చే విధంగా మనకు డిజైన్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఈ కనిపిస్తున్న విధంగా మనకు ఆల్మోస్ట్ 2 feet తోటి మనకు సెట్ బ్యాక్ ని ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మీరు ఒక ఈజీ మెయింటెనెన్స్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అలాగే మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వెళ్ళడంతో ఈ కనిపిస్తున్న హాల్ అనేది 7x10 feet డైమెన్షన్స్ లో మనకు ఒక 3+2 సోఫా వేసుకున్నా కానీ ఈజీగా ప్రొవిజన్ అయ్యే విధంగా మనకి ఈ యొక్క హాల్ ని డిజైన్ చేశారు. ఈ హాల్లో మనకు వెంటిలేషన్ పరంగా ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ లోనే మెయిన్ ఎంట్రన్స్ డోర్ కాదు, నార్త్ ఫేసింగ్ లో మనకు ఒక మంచి బ్రాడ్ విండోని కూడా మనకు డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ హాల్ కి లెఫ్ట్ సైడ్ లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మనకు డైనింగ్ రూమ్. ఈ డైనింగ్ రూమ్ అనేది మనకు 13x9 feet డైమెన్షన్స్ లో ఒక 6-seater డైనింగ్ టేబుల్ వేసుకున్న ఈజీగా సెట్ అయ్యే విధంగా మనకి ఈ యొక్క డైనింగ్ రూమ్ ని డిజైన్ చేశారు. ఈ డైనింగ్ రూమ్ కి లెఫ్ట్ సైడ్ లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మనకు కిచెన్ కమ్ మనకు సపరేట్ పూజా రూమ్ ని డిజైన్ చేశారు. ఈ యొక్క కిచెన్ లో ఒక 2 to 3 persons నిలబడి వంట చేసుకునే విధంగా ఒక విశాలమైన కొలతలతోటి మనకు డిజైన్ చేయడం జరిగింది. ఈ పూజా రూమ్ లో కూడా ఒక 1 person కూర్చొని పూజ చేసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క డైనింగ్ రూమ్ కి రైట్ సైడ్ లో మీరు ఏదైతే చూస్తున్నారో ఒక మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ డిజైన్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 13x12 feet డైమెన్షన్స్ లో మనం ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ మనకి ఇంకా స్పేస్ ఉండే విధంగా మన ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకు వెంటిలేషన్ అనేది ప్రాబ్లం కాకుండా మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఒక మంచి బ్రాడ్ విండోని విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకు డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ కి రైట్ సైడ్ లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనకు 11x12 feet డైమెన్షన్స్ లో మనం ఒక 6x6 బెడ్ వేసుకున్న పిల్లలకి ఇంకా స్టడీ టేబుల్ సెటప్ చేసుకునే విధంగా మనం ఈ యొక్క చిల్డ్రన్స్ బెడ్రూమ్ ని డిజైన్ చేశారు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ లో కనిపిస్తున్న విధంగా ఒక మంచి క్లాసిక్ మోడల్ లోనే మనకు సీలింగ్ వర్క్ ని కూడా మనకు డిజైన్ చేశారు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు కామన్ వాష్రూమ్. ఈ కామన్ వాష్రూమ్ ని కూడా ఒక మంచి క్వాలిటీ టైల్స్ తోటి మనకు డిజైన్ చేశారు. ఈ యొక్క ప్రాపర్టీలో యూజ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ కూడా ఒక మంచి టాప్ నాచ్ మెటీరియల్ తోటి మనకు యూజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క ప్రాపర్టీలో గ్రౌండ్ ఫ్లోర్ ని మనం టెనెంట్స్ కి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఓనర్స్ గా కూడా మనము ఉండొచ్చు. అలాగే ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మన ఈ ప్రాపర్టీ అనేది 30x45 feet డైమెన్షన్స్ లో 150 గజాల విస్తీర్ణంలో 25 feet రోడ్డు కనెక్టివిటీ తోటి ఈస్ట్ ఫేసింగ్ లో మన ఈ ప్రాపర్టీ సిచ్యువేట్ అయింది. ప్రాపర్టీ యొక్క జనరల్ ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీకి ఆల్రెడీ డ్రైనేజ్ వాటర్ లైన్ అందుబాటులో ఉండగా సీసీ రోడ్ అనేది శాంక్షన్ కూడా అయిపోయింది. అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు కేవలం 1,08,00,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాపర్టీ పర్చేస్ చేయడానికి మీరు బ్యాంక్ లోన్ వెళ్ళడానికి కూడా 80% వరకు కూడా మనకి ఈ యొక్క ఓనర్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే గమనించగలరు ఈ ప్రాపర్టీ అనేది ఒక డైరెక్ట్ ఓనర్ ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తి నుంచి కానీ ఎటువంటి కమిషన్స్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా లేదు అంటే ఇప్పుడే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇదే విధంగా అతి తక్కువ బడ్జెట్లోనే ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద కనిపిస్తున్న మా నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.